ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ త్వరలో తీసేస్తారా? అందుకే న్యూ ట్యాక్స్ రెజిమ్ ఇంట్రడ్యూస్ చేశారా? కావాలంటే న్యూ ట్యాక్స్ రెజిమ్ ఇంట్రడ్యూస్ చేయకుండానే 2020 కన్నా ముందు ఉన్న ట్యాక్స్ సిస్టంలోనే మార్పులు చేయొచ్చు కదా? అసలు న్యూ ట్యాక్స్ రెజిమ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? దానివల్ల లాభాలేంటి? ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ తీసేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడున్నట్టుగానే ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజిమ్ రెండు అలాగే ఉంచితే ఏం జరుగుతుంది? ప్రూఫ్స్ లేకుండా రాంగ్గా ఫైలింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? న్యూ ట్యాక్స్ రెజిమ్ 2020లో ఇంట్రడ్యూస్ చేశారు. 2023-24 అసెస్మెంట్ ఇయర్ వరకు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమా లేదంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమా సెలెక్ట్ చేసుకోమని చెప్పి పోర్టల్లో అడిగేది. కానీ ఇప్పుడు అంటే 2024-25 అసెస్మెంట్ ఇయర్లో డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజిమే సెలెక్ట్ అయి ఉంటుంది. కావాలంటే మనం ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి ఆప్షన్ మార్చుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్లో న్యూ ట్యాక్స్ రెజిమ్ సెలెక్ట్ చేసి ఫైల్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరంలో మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి మారాలంటే ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. అదే ఫామ్ 10IEA. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే సడన్గా టాక్సేషన్లో చేంజెస్ తీసుకురావడం కన్నా కొంచెంగా ట్యాక్స్ పేయర్స్ని న్యూ ట్యాక్స్ రెజిమ్ వైపు మళ్లించాలని చూస్తుంది గవర్నమెంట్. అయితే దానివల్ల గవర్నమెంట్కి లాభం ఏంటి? ఆ విషయం పక్కన పెడితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావాలంటే పాత ట్యాక్స్ సిస్టంలోనే అంటే 2020 కన్నా ముందు ఉన్న ట్యాక్స్ సిస్టంలోనే చేంజెస్ తీసుకురావచ్చు. కానీ పాత ట్యాక్స్ సిస్టంలో సడన్ గా చేంజెస్ తీసుకొస్తే దానికి సామాన్య మధ్య తరగతి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఇంట్రడ్యూస్ చేయకుండా పాత ట్యాక్స్ సిస్టంలోనే 80C 80D లాంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికి లేవు అని చెప్తే సామాన్య ప్రజలందరూ ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఎగెన్స్ట్ అయ్యేవారు. ఈసారి బీజేపీ గవర్నమెంట్ గెలిచేది కూడా కాదు. ఎలా అయితే ఆంధ్రాలో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు, పింఛన్దారులు ఇంకా ప్రజలు జగనన్న చేసే పనులకు హర్ట్ అయ్యి ఎలా అయితే జగన్ను గెలిపించలేదో పాత ట్యాక్స్ సిస్టంలో సడన్ గా మార్పులు తీసుకొస్తే సెంట్రల్లో కూడా మోడీ గెలిచేవారు కాదు. అందుకే పాత ట్యాక్స్ సిస్టంలో ఏమీ పెద్దగా మార్పులు చేయకుండా న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక రకమైన పారాడైమ్ షిఫ్ట్. అసలు న్యూ ట్యాక్స్ రెజిమ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? దానివల్ల గవర్నమెంట్ కి లాభం ఏంటి? ఇప్పుడున్న 93.7 మిలియన్ ట్యాక్స్ పేయర్స్ లో ఇప్పటి వరకు 80C అండ్ 80Dలో ప్రూఫ్స్ లేకుండా రాంగ్గా ఫైల్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలా అని అందరికీ ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు పంపించలేదు. అదే జరిగితే గవర్నమెంట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది తప్పుగా ఫైల్ చేసే వాళ్ళని పట్టుకోవడం కన్నా అసలు తప్పు చేసే ఛాన్సే లేకుండా చేయడం. అప్పుడే గవర్నమెంట్ తీసుకొచ్చింది న్యూ ట్యాక్స్ రెజిమ్. ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్లో 80C అండ్ 80D లాంటివి డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం కుదరదు. అండ్ ఎవరికైతే ఇన్కమ్ 7 lakhs కన్నా ఎక్కువ ఉండి 80C అండ్ 80Dలో కరెక్ట్ సేవింగ్స్ అండ్ ప్రూఫ్స్ లేని వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజిమ్లో ట్యాక్స్ తగ్గుతుంది అనే బెనిఫిట్ చూపిస్తే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో రాంగ్గా ఫైల్ చేసే కన్నా న్యూ ట్యాక్స్ రెజిమ్లో రైట్ ఫైలింగ్ చేయడం బెటర్ అని ప్రజలకు అనిపిస్తుంది. అప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ నుంచి న్యూ ట్యాక్స్ రెజిమ్ కి మారిపోతారు. అండ్ తప్పుగా ఫైల్ చేయడం కాదు కదా, తప్పు చేసే ఛాన్సే తగ్గిపోతుంది. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ తీసేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ తీసేస్తే అప్పుడు ఒకే ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది, అది కూడా న్యూ ట్యాక్స్ రెజిమ్. ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్లో 80C అండ్ 80D లాంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికి కుదరదు కాబట్టి ఆ ట్యాక్స్ రెజిమ్లని కొంచెం మార్పులు తీసుకొస్తారు. ఆల్రెడీ ఎకనామిక్ టైమ్స్ లో న్యూస్ రావడం జరిగింది. అదేంటంటే ఇప్పటి వరకు 50,000 గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ వాల్యూ పెంచే ఛాన్స్ ఉందని. అది ఎంతవరకు నిజం అన్నది జూలై 23rd ఆర్ 24th రిలీజ్ అయ్యే బడ్జెట్ 2024లో తెలుస్తుంది. ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కనుక ఉంచితే 80C లిమిట్ కూడా పెంచే ఛాన్స్ ఉంది అనే న్యూస్ కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. అది కూడా ఎంతవరకు నిజం అనేది 2024 బడ్జెట్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు న్యూ ట్యాక్స్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ రెండు ఉంచితే ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇప్పటి వరకు 80C అండ్ 80D లాంటి సెక్షన్స్ లో సరైన ప్రూఫ్స్ లేకుండా రాంగ్ గా ఫైల్ చేసే వారిలో చాలా మంది న్యూ ట్యాక్స్ రెజిమ్ కి షిఫ్ట్ అయిపోతారు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ఉండి రాంగ్ గా ఫైల్ చేసే వారి సంఖ్య తగ్గుతుంది. వాళ్ళని పట్టుకున్న గవర్నమెంట్ మీద ప్రజలకు వచ్చే నెగిటివ్ ఫీలింగ్ అంతగా ఉండదు. మొత్తానికి గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వన్, రాంగ్ గా ఫైల్ చేయడానికి ఛాన్సే ఇవ్వకూడదు. ఎప్పుడైతే అసలు ఛాన్సే ఇవ్వలేదో రాంగ్ ఫైలింగ్స్ ని ఆటోమేటిక్ గా తగ్గించవచ్చు. ఇక ప్రూఫ్స్ లేకుండా రాంగ్ గా ఫైల్ చేసే వాళ్ళకి నోటీసులు వస్తూనే ఉంటాయి. వాళ్ళు ట్యాక్స్ తో పాటు ఫైన్ ప్లస్ సెస్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది.